ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం అర్జున్ చక్రవర్తి మూవీ టీంతో ఉన్నాం. అలాగే ఒక బ్యూటిఫుల్ గార్జియస్ సిజా గారితో కూడా ఉన్నాం. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. చాలా బాగుంది. ఓకే. పవిత్ర, ఫజీహా, లిల్లీ, కవిత అండ్ మాలా అండ్ ప్రెసెంట్ ఈ అర్జున్ చక్రవర్తి మూవీలో ఏ క్యారెక్టర్తో రాబోతున్నారు? How is this different? Character name Devika. ఓకే. కవిత, లిల్లీ, దేవిక. I appreciate you know all my character names. Yeah. Okay, and also let's season dance Amrita TV. Yeah. That was just one season. Once. Yeah. Flowers Day. No, I've not done it. Just I stopped my. After I got into acting, I got an opportunity to compare one reality show, because it's a dance. So, after that, no. Okay. ఇప్పుడు దాకా చేసిన మూవీస్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు దేవికతో స్పెషల్గా ఈ మూవీలో పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? Key point na, it's a biopic. It's a real life story, and it's a beautiful, simple love story. Yenakada love story. For him, it's more like a sports movie. So, for me, the key point is that it's a biopic. It's a true story of a kabaddi champion. Nobody knew about him, but Ippo, we are trying to tell his story to the people. ఓకే. అర్జున్ చక్రవర్తి అని పిలవచ్చా? విజయ్ అర్జున్ చక్రవర్తి అని పిలవండి. మొట్టమొదటి కూడా అదే వస్తుందన్న. అంటే Change your name after this. Arjun Chakravarti. ఓకే, ఒంటి చేతితో ఒక రైడ్కి వెళ్తే మొత్తం 7 మెంబర్స్ని పడగొట్టే పర్సన్ ఒకసారిగా ఎందుకు అలా అయిపోయారు అంటారు? మూవీలో చూడాలి, నేను ఇప్పుడే చెప్పలేను అది ఎందుకు అలా అయిపోయాడు, అర్జున్ ఎందుకు అలా అయిపోయాడు అనేది. అది చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, అందుకే అర్జున్ అలా అయిపోయాడు. అలా అయిపోయారు అంటే ఒక సీన్లో మీకు ఆల్రెడీ బాగా హ్యాండ్ అండ్ షోల్డర్ బాగా ఇంజూర్ అయిందని కూడా డైరెక్టర్ గారు చెప్పారు లాస్ట్ టైం. అంటే ఏ సీన్ అని మెయిన్ దాంట్లో ఏదని చెప్పుకోవచ్చు? అంటే మూవీలో డైవ్ చేసేది ఉంది ఇమ్మీడియట్గా. అదే షార్ట్స్ మేము ఆ రోజు షూట్ చేసిన షార్ట్లో మేజర్ షార్ట్స్ డైవ్ చేసేవి ఉన్నాయి. ఆ యాంగిల్లో డైవ్ చేసేవి, పడేవి. అది అనుకోకుండా నా హ్యాండ్ ఇన్నర్గా ఉండిపోవడం వల్ల దాంట్లో షోల్డర్ పడి దాంట్లో కొంచెం ఇంజ్యూరీ అయ్యి దాంట్లో పెయిన్, అలా చాలా దెబ్బలు తగిలినాయి చాలా గేమ్లో. అన్న, మీరు నార్మల్గా 110 kgs నుంచి ఆల్మోస్ట్ 60 to 70 kgs దాకా వచ్చారు. 110 కదా, 125 దాంట్లో ఉన్నాం. 6 ప్యాక్ ది నేను అప్పుడు 110 నుంచి 80కి వచ్చా. అసలు నేను ఉండేది 125 kgs ఉన్నా అప్పుడు. ఒక క్యారెక్టర్ దీంట్లోనే ఒక దానికి కొంచెం బల్కీగా అయిపోయిన దానికి 120 దాటి ఆ వెయిట్గా. ఓకే, అంటే 120 నుంచి 80 అంటే లైఫ్ని రిస్క్ చేసినట్టే. మామూలుగా అంత వెయిట్ ఒకసారి తగ్గి 3-4 టైమ్స్ తగ్గాం మేము. ఒకసారిగా 3-4 టైమ్స్ తగ్గాం. అంటే 120 నుంచి 3-4 టైమ్స్ కాదు, 120 నుంచి మనం 90కి వచ్చిన తర్వాత 110 నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మనం వెయిట్ పెరగాల్సి వచ్చి తర్వాత గ్యాప్ వచ్చి నేను వెయిట్ మాకు షూట్ 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది కోవిడ్ టైంలో. అప్పుడు నేను వెయిట్ పెరిగాను. మళ్ళీ ఆ వెయిట్ పెరిగి మళ్ళీ స్కెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి తర్వాత లాస్ట్ 6 ప్యాక్ అనుకున్నప్పుడు ఆ 6 ప్యాక్ మళ్ళీ లీన్. ఇంకా 6 ప్యాక్ అంటే మీకు తెలిసింది కదా, ఇంకా లీన్ ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోయి దానికి అలా చాలా 4-5 టైమ్స్ అంటే లాస్ అయింది, గెయిన్ అయింది కలిపి 5-6 టైమ్స్ నేను వెయిట్లో లైఫ్ రిస్క్ చేశారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎందుకంటే అన్ని సార్లు చేస్తే డెఫినెట్గా కిడ్నీకి, లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ క్యారెక్టర్ కోసం, ఇంకా మూవీ కోసం మంచి మూవీ చేస్తున్నాం. సో ఇలాంటి మూవీకి ఏమైనా చేస్తే మన మూవీ స్క్రీన్ మీద మనం చూసుకున్నప్పుడు ఆ ఫీల్, దాని గురించి చేసాం. ఓకే. డ్యాన్స్ బాగా వేస్తారా? I'm a dancer, classical dancer. Okay. Yeah. Classical dancer. Classical dancer. Okay, actors come, anchor come, classical dancer. Anchor, I won't call myself an anchor. Okay. I just did it because I got an opportunity. Yeah. I'm an actor. I'm a dancer by passion. Yeah. అండ్ విజయ్ సేతుపతి గారితో చేశారు రేఖా మూవీ అండ్ జ్యోతిక గారితో కూడా ఉడన్పిరప్పు. ఓకే, తమిళ్లో పేరు రావట్లేదు. It's okay. No problem. Even it takes time for me. ఫస్ట్ అంటే ఇప్పుడు మలయాళం లాంగ్వేజ్ నుంచి తెలుగులో ఏదైనా కొన్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు షూటింగ్ టైంలో ఎస్పెషల్లీ లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ ఏదైనా మీకు ఏమైనా అనిపించిందా? language problems laga shooting time? I did not have that much problem because we had 1 week to 1.5 weeks of workshop
So we got the script, I got time to learn the language, I understood the lines, the emotion. So workshop, so then it was easy for me on the set. ఓకే. Yeah. స్క్రీన్ మీద చూడడానికి ఒకలా కనిపిస్తున్నారు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చూసేసరికి కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నారు Yeah. లుక్స్. Okay. అంటే మీరు ఇప్పుడు దాకా Is it good or bad? ఈస్ గుడ్. Better or which? yes. Which is better, on screen? Yeah, which is better? Off screen. ఆన్ స్క్రీన్. On On screen. screen. Nice. Okay. అంటే ఇప్పుడు దాకా చేసిన మూవీస్ కానీ ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది మీరు. అంటే కామెడీ, యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఈ టైప్ జోనర్స్ ప్రతిదీ ఒక మీరు చేసిన మూవీస్ అన్నీ చూసుకుంటే చాలా డిఫరెంట్. వేరే దానికి దీన్ని తీసుకుంటే ఎక్కడా పొంతలు ఉండదు. కొన్ని జోనర్స్ చూస్ చేసుకుంటే కసడా, తాపడా కానీ డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ స్టోరీ సెలెక్షన్లో కానీ ఎవరిదైనా సజెషన్ కానీ అని తీసుకుంటారు మీరు? When I get opportunities, I filter a lot. இப்போ 5 films opportunities கிடைக்குனா அதில் can I say in Tamil like a little bit if you don't mind? Yeah. Okay. So அதில் நான் I'll see like the crew, the cast, the story, அது முக்கியம்தான். So once I feel I can do that or that is standing out from the others, then I select that kind of a genre. Okay. But I have done all different characters only, totally different characters. ఓకే. ఆల్మోస్ట్ మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 13 years. I'm not able to hear you. Can ఓకే. మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 13 years కంప్లీట్. yeah, 10 to 12 years. Yeah. 12 years. Yeah, 12 years. అవసరం అనేది బలహీనం చేస్తుంది, అంతే. అవకాశం అనేది బలవంతం చేస్తుంది. బట్ మీకు పర్టికులర్గా ఈ మూవీ బలవంతం చేసిందా, బలహీనం చేసిందా? ఆబ్వియస్లీ బలవంతంగా చేసింది. బలవంతం. ఇంత మంచి మూవీ చేసిన తర్వాత, ఈ మూవీ ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి మంచి ఇండస్ట్రీకి అందరికి వెళ్ళి ఆడియన్స్ వెళ్తే డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి, చేయడానికి డెఫినెట్గా బలవంతంగా చేసింది. ఈ మూవీ స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు ఆల్మోస్ట్? మూవీ స్టార్ట్ చేసాం 2019 ఏప్రిల్ స్టార్ట్ చేసాము. 2019 ఏప్రిల్, ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. 6 years కంప్లీట్ అయిపోయింది. 6 years కంప్లీట్ అయిపోయింది. బట్ పర్టికులర్గా మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీ అనేది ప్రతి యాక్టర్ స్టార్టింగ్ ఒక మెయిన్ హీరోగా పడాలంటే కొంతమందికి మంచి సినిమా పడితే ఒక మైల్ స్టోన్గా ఉంటుంది. బట్ ఈ మూవీ ట్రైలర్ చూసినంతసేపు ఎక్కడ మైనస్ అనేది ఎక్కడ అనిపిస్తలేదు అన్న. మీరు పెట్టిన హార్డ్ వర్క్, మీ కష్టమే కనిపించింది అంతా మూవీ మొత్తంలో. అంటే చూసిన బాడీ కానీ A to Z చూపించిన నరేషన్ కానీ. కొంచెం ముందు కబడ్డీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రో కబడ్డీ వీటి వైజ్ చూసుకుంటే అప్పుడు ప్రాక్టీస్ కానీ మనం ఆడే రైడింగ్కి వెళ్ళే విధానం కానీ డిఫెండింగ్ చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కొట్టడం ఈ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీకు ఆ వర్క్ షాప్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఎలా ప్రాక్టీస్ చేశారు? ఎవరైనా సీనియర్ కెప్టెన్? చాలా మంది యాక్చువల్గా ఇప్పుడు అంత కమర్షియలైజ్ అయిన మూవీ అంటే హై రావడం కోసం అప్పుడు కబడ్డీకి అంత రీచ్ లేదు కాబట్టి అప్పుడు ప్రాక్టీస్ చేసేదంతా మ్యాట్. తర్వాత మీకు ఐ థింక్ 1995లో మ్యాట్ ఇంట్రడ్యూస్ చేశారు. బిఫోర్ మ్యాట్ లేదు. అప్పుడంతా మన మట్టి అది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన మట్టి కూడా కదా అక్కడి నుంచి అటు సైడ్ తీసుకొచ్చేవారు. ఆ సాయిల్ అంతా తీసుకొచ్చి అక్కడ అది దాంట్లో అయితే దెబ్బలు అవును అది చేసి అవి చేసేవారు. సో దానికి తర్వాత అక్కడ రూల్స్ వచ్చేసరికి, గేమ్ రూల్స్ వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి చాలా మారాయి. తర్వాత ఆ కబడ్డీ కోర్టు పారామీటర్స్ వచ్చేసరికి అవి కూడా చేంజ్ అయ్యాయి. లైన్ కానీ, బోనస్ లైన్ కానీ, ఇవి కానీ, ఆ డిస్టెన్స్ లెంత్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి. సో మేము 1980s ప్యాటర్న్ చేస్తున్నాం కాబట్టి అప్పటి రూల్స్ అన్నీ అన్నీ సెర్చ్ చేసి అన్నీ రీసెర్చ్ చేసి మొత్తం అంతా ఎక్కడ ఏ టైంలో ఎలా ఉంది, దీనికి ఏ ఉందని ప్రాపర్గా మేము రీసెర్చ్ చేసి చేసాం దీనికి. మీకంటే అప్పట్లో కబడ్డీ బాగా ఒక మంచి ప్లేయర్ అంటే ఎవరైనా గుర్తొస్తారు మీకు? అప్పట్లో నాకు ప్లేయర్స్ చాలా తక్కువ. ఇప్పుడు ప్లేయర్స్ అంటే మన రాహుల్ చౌదరి, ఇంకా చాలా మంది, ప్రదీప్ నావత్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే. వీళ్ళంతా ప్లేయర్స్, వాళ్ళంతా ఇప్పుడు ప్రో కబడ్డీ వాడేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. కానీ నాకు అప్పటి ప్లేయర్స్ నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే. అంటే మూవీ ప్రమోషన్ ఈ కబడ్డీ ప్లేయర్స్తో ఏమైనా ప్లాన్ చేసేది ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంది. ఎందుకంటే నేను నేర్చుకుంది కూడా కబడ్డీ అక్కడ
సరూర్ నగర్లో అక్కడ కాబట్టి అక్కడ ఆయన రవణ అని రవి ఆయన పేరు, ఆయన ఇండియన్ ప్లేయర్. ఓకే. ఆయన కోచ్ కూడా ఇంకా చాలామంది ఉన్నాయి ఇండియన్ కోచ్లు వీళ్ళంతా. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మాకు చేసిన సపోర్ట్కి దానికి డెఫినెట్గా వాళ్ళతో ఒక టోర్నమెంట్ లాగా ప్లాన్ చేయాలని మా కాకపోతే టైం వెరీ వెరీ షార్ట్ కాబట్టి చూసి ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ఓకే. విజయ్ సేతుపతి గారితో ఆఫ్ స్క్రీన్ షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ విజయ్ సేతుపతి గారితో? Vijay Sethupathi sir got a funny memory la, but I got to spend time with him as an actor on screen and also behind the cameras. We used to talk a lot. Apo he used to talk about his journey as an actor, how he struggled. You know, sir is very down to earth. Ippudum he's the same. Is very down to earth person. So I got to hear a lot of stories from Vijay Sethupathi sir. విజయ్ సేతుపతి. Yeah. ఓకే అన్న, మీరు బాగా ఈ మూవీలో దీనికంటూ బాగా హార్డ్ వర్క్ చేశారు, డైరెక్టర్ గారు బాగా ఇబ్బంది పెట్టారు అన్న సీన్ ఏంటి? ఆ షూట్ ప్లేస్ ఎక్కడ? ప్రతిరోజు ఇబ్బంది ఆయనతో, ప్రతి షాటు. ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వడు ఆయన. ప్రతి షాటు యాక్చువల్గా ఆయన అనుకున్న రేలో వచ్చే వరకు వదిలిపెట్టేవాడు కాదు. రెయిన్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయి, స్నోతో ఉంది. స్నోతో యాక్చువల్గా నేను -6 అక్కడ with just shorts and ఓన్లీ టీ షర్ట్ కూడా ఉండదు, ఓన్లీ షార్ట్ ఉంటుంది. నేను మెడిటేషన్ చేసేది హాఫ్ అన్ అవర్ 25 minutes ఆ డ్రోన్ షాట్ పెట్టి ఇంకా కట్ చెప్పకుండా ఆయన అలా చేసి అక్కడ అయితే అసలు నేను మామూలుగా కాదు. అప్పుడు నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ దాన్ని ఆ షాట్ అయితే హాస్పిటల్ మొన్నదే రీసెంట్గా చెప్పారు బాగా ఇబ్బంది పెట్టేశారు ఆ ప్లేస్ లో. మళ్ళీ 7 days కంటిన్యూస్ మా దగ్గర రెయిన్ ఎఫెక్ట్ సీన్స్. ఈవినింగ్ 5 o'clock ఆ టైం మైసూర్, అది చాలా కూల్గా ఉంటుంది అదంతా. ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. అండ్ హీరోస్వి కొన్ని మూవీస్ చెప్తారు ఇంగ్లీష్లో. హీరో మూవీస్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ నేను ఇంగ్లీష్లో చెప్తాను, అవి తెలుగులో చెప్తాను ఏ మూవీస్ అనేది. ఓకే, అర్థమైంది కదా మీకు? It's difficult, I know. హౌస్ ఫ్లై. Eega. ఓకే, బాగానే చెప్పారు కదా. టైగర్ ఫన్ గోల్డ్. టైగర్ ఫన్ గోల్డ్. Tiger lo what is you say in Telugu? హింట్ ఏమైనా ఇవ్వాలా? పులి పవన్ కళ్యాణ్ గారు పులి. ఓకే. Go on, you can do it. Fun. What do you say in Telugu? Maja. సెలబ్రేషన్. ఫన్ ఆర్ సెలబ్రేషన్? సెలబ్రేషన్. సేమ్ యాక్టర్. Puli you got. పులి కరెక్ట్. If you ask me in Malayalam, I would have said Puli Murugan. పవన్ కళ్యాణ్ గారిది ఇంకో మూవీ కూడా ఫన్ సెలబ్రేషన్. ఫన్ ఆర్ సెలబ్రేషన్? Fun or celebration? What do you say in Telugu? Come on, tell me a word. ఫన్ సెలబ్రేషన్ అంటే లైక్ సంబరాలు ఇవంటారుగా ఫన్. ఆయన మూవీ నేమ్ కూడా ఉంటుంది దాంట్లోనే ఒకటి. డైలాగ్స్ బాగుంటాయి ఆ మూవీలో డైలాగ్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి అత్తరింటి దారేది. Number? జల్సా. ఎస్. I would have called sir right now and told him, hello, there is this actor called Vijay. He doesn't know your movie. గోల్డ్. జల్సా. ఓకే. గోల్డ్. బంగారం. ఓకే. నెక్స్ట్ ప్రభాస్ గారి. నేను స్టోరీ లైన్ చెప్తాను, మూవీ నేమ్ చెప్పాలి. ఓకే. ప్రభాస్ గారి. తల్లిని కోల్పోయిన యువకుడు ప్రేమ కోసం కుటుంబం సమస్యలతో పోరాడతారు. ఈశ్వర్. ఓకే. ప్రేయసి మరణంతో ఒంటరిగా మారిన వ్యక్తి అన్యాయానికి ఎదురు నిలుస్తారు. రాఘవేంద్ర. ఓకే, ఇది బాగా చెప్పారు. నేను కన్విన్స్ చేశాను మీరు. ఓకే. సూర్య గారిది. స్టార్టింగ్ అంతా ఒక నార్మల్ బాయ్గా పనిచేస్తూ ఉంటారు, అండ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్తో వస్తారు మూవీ. That he goes there. Edamarive. No, he learns martial arts in Edamarive, no? Seven Sense. Edamarive. సెవెన్ సన్స్ నేమ్ అదేనేమో. తెలియదు తమిళ్లో పేరు తెలియదు. Edamarive. ఫేవరెట్ క్రష్. Favorite crush. It keeps changing. Keep changing. Yeah, keep changing. In one era, one. Okay. College time, one. Then after that, one. Okay. Lip sync or live voice acting? లిప్ సింక్ or live voice acting? లైవ్ వాయిస్ చేయొచ్చు. లైవ్ వాయిస్ చాలా కొన్ని ఈ మూవీలో కూడా మేము లైవ్ వాయిస్ అంటే ఒక చాలా పీక్స్లో ఉన్నాము. ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చేద్దాం అనుకున్నాం లైవ్ సింక్ మేము. బట్ లైవ్ సింక్ చేయాలంటే 5 kilometer రేడియస్లో కొంచెం అంతా ప్రాపర్గా ఉండాలి, లేకపోతే 1 more టేక్లు ఇవన్నీ దానికన్నా. ఓకే. ఇండియా టాప్ డైరెక్టర్స్
నేను స్టోరీ టెల్లింగ్ చెప్తా, డైరెక్టర్ ఎవరో చెప్పాలి. స్టోరీ టెల్లింగ్. స్టోరీ ఐ మీన్ లైన్ చెప్తే ఆయన ఏ ప్లాట్లు తీసుకుంటారు. ఓకే. ఈపిక్ స్టోరీ టెల్లింగ్, గ్రాండ్ విజువల్స్, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ డ్రామా. రాజమౌళి గారు. ఓకే నైస్. ఇట్లా చెప్పారు. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? Long drive. లాంగ్ డ్రైవ్. Beach is very messy. Water and then sand and all. ఫాస్ట్ పేస్డ్ నరేషన్స్, మాస్ హీరో ఎలివేషన్స్. పూరి గారు. ఓకే నైస్. క్లాసీ రొమాన్స్, పోయటిక్ డైలాగ్స్, సోల్ఫుల్ మ్యూజిక్ ఇంటిగ్రేషన్. Gautam Vasudev Menon. Yes, correct. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ప్రభాస్ గారు. డార్లింగ్. లాస్ట్ మూవీ యూ హ్యావ్ వాచ్ ఇట్? Last movie I watched in Telugu or any movie. ఎనీ మూవీ. Back to back, I saw a Malayalam movie and then I also saw F1. That was the last movie I saw. Yeah. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ లైఫ్లో ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి ఆడియన్స్. మూవీ మంచి మూవీ చేసాం, మంచి ఎమోషన్ ఉన్న మూవీ. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చి మా మూవీని చూడండి. ఆ మూవీ అర్జున్ చక్రవర్తి చాలా మంచి ఫిల్మ్ and do watch. It's going to be an amazing drama film. We need your support. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.